హరి ఓం అస్మద్గురుభ్యో నమః. ఈరోజు మనందరి జీవితాల్లో అద్భుతమైనటువంటి పండుగ రోజు. ఈ పండుగ భారతీయ సంప్రదాయంలో చాలా వైభవపేతంగా ఆధ్యాత్మికంగా జరుపుకునే పండుగ రోజు. ఇవాళ రోజు ఏకాదశి పర్వదినం. ప్రతి ఏకాదశి పర్వదినానికి ఒక్కొక్క పేరుని మన పురాణాల్లో సూచించబడ్డాయి. అలాంటి ఏకాదశి పర్వదినాల్లో ఇవాళ రోజున శయన ఏకాదశి పర్వదినం అని అంటారు. ఈ రోజు నుండి 4 మాసములు మన స్వామివారు చక్కగా యోగ నిద్రాకలితులై ఉంటారు. నిద్ర 2 రకాలుగా ఉంటుంది. ఒకటి తామస నిద్ర, 2 యోగ నిద్ర. అలాంటి యోగా నిద్ర కలితులైన భగవానుణ్ణి మనం కూడా యోగాభ్యాసంతో వారిని సేవించుకోగలిగితే మన యొక్క కుండలి నుండి సహస్రార కమలం దాకా ఆ దివ్యమైనటువంటి ఉండేటటువంటి చక్రములను కదల్చి ఆ స్వామివారి యొక్క మహామంత్రాన్ని మనం జపం చేయగలిగితే ఆ పరమాత్మను మనం అందుకోగలుగుతాం. అటువంటి దానికి నాంది పలికేటటువంటి ప్రథమమైనటువంటి రోజు ఈ యొక్క శయన ఏకాదశి. ఇవాళ అందరి భక్తులు చక్కగా సేవించండి. శ్రీ రామనారాయణ పెరుమాళ్ పీఠం అని మన కాకినాడలో రామారావుపేట నాగేశ్వరరావు మనం ఏం చేస్తున్న స్వామివారు మన రామనారాయణ పెరుమాళ్ పీఠంలో శ్రీ లక్ష్మీ రామనారాయణ పెరుమాళ్ పీఠంలో జూన్ 5వ తారీఖు నుండి ఆగస్టు 11వ తారీఖు వరకు 68 రోజులు సప్తసర్గ శ్రీమద్ సుందరకాండ పారాయణ జరుగుతోంది. భక్తులందరికీ హృదయపూర్వక ఆహ్వానం. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి మనకి 10 గంటల 30 నిమిషముల వరకు పారాయణ కార్యక్రమం, అర్చన కార్యక్రమం వైభవపేతంగా జరుగుతుంది. ఆగస్టు మనకి 12, 13, 14 తారీఖులలో అద్భుతంగా మనకి చాలా అరుదుగా లభించే శ్రీమద్ సుందరకాండ హవనాన్ని ఋత్వికాచార్యులు శ్రీరామ సీతామహాలక్ష్మీ మాత, అలాగే హనుమాన్, అలాగే సుదర్శన భగవానుడు, వీటన్నిటికీ మూల స్వరూపమైన అష్టాక్షరీ మహామంత్రముల యొక్క వాటి జపములు జరుగుతాయి. ప్రతి శ్లోకంతో కూడా హవనం జరుగుతుంది. ఈ హవన పారాయణలకు పూర్తయిన తర్వాత 14వ తారీఖున తదీయ ఆరాధన అనగా స్వామివారు ఆరగించిన అన్నప్రసాదం భక్తులందరికీ కూడా వితరణ చేయబడుతుంది. అందరికీ ఈ యొక్క తొలి ఏకాదశి శుభ పర్వదినాన మన రామనారాయణ పెరుమాళ్ యొక్క అనేక మంగళాశాసనములు. జై శ్రీమన్నారాయణ.